సో నేను బిగినింగ్లో సీరియస్ సినిమాలు ఎక్కువ చేస్తుండే, కామెడీకి దూరం ఉంటుండే. బట్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి వాల్యూ నాకు సినిమాకి అర్థమైంది. అండ్ మీరు సరదాగా ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నువ్వే F7 F8 చేయాల్సి వస్తుంది విశ్వకరి. అది జరిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వన్ డే. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్. నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ 2 చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ స్థాయికి. సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు. అండ్ ఈరోజు మనకి పరిచయం లేని వాళ్ళది, మనకెవరో తెలీదు ఆ వ్యక్తి, వాళ్ళని కూడా మనం హర్ట్ చేయాలని ట్రై చేస్తుంటాం. హేట్రెడ్ అనేది పెంచుకుంటున్నాం అనవసరంగా. ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. వాళ్ళకున్న ఫైట్ వాళ్ళ లైఫ్తో వాళ్ళు చేస్తున్నప్పుడు లెట్స్ నాట్ బికమ్ వన్ మోర్ లైక్ వాళ్ళని హేట్ చేయడము. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాధపడడానికి రీజన్ మనం అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ముఖం తెలియని వాళ్ళ గురించి మనము వాళ్ళకి హాని చేయకపోవడమే పెద్ద హెల్ప్. నాకు ఎందుకు చెప్తున్నానో తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్. ఈరోజు చెప్తే ఎక్కువ మంది వింటారని. మన జోలికి వస్తే కొట్లాడదాం, మన ఫ్యామిలీ జోలికి వస్తే చీరేద్దాం డైరెక్ట్. బట్ మనకి ఎవరో ఏంటో కూడా తెలియని వ్యక్తులతో మనం హేట్రేట్ స్ప్రెడ్ చేయడం ఆపేసి లైక్ పక్కనోడికి హెల్ప్ చేసి కిక్ ఎత్తుకుంటే వరల్డ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది బాస్.